హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ గారు డిసైడ్ అయినట్టున్నారు. ఓ పక్క హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, కళాభారతి కొత్త సెక్రటేరియట్, కొత్త ఉస్మానియా హాస్పిటల్, రవీంద్ర భారతి ఇలా ఒక్కొక్కటిగా చేస్తా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి వాకింగ్ బ్రిడ్జ్లు, ఎక్స్ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. 2631 కోట్లతో హైదరాబాద్ లో మెయిన్ జంక్షన్ అన్నింటి దగ్గర ఫ్లైఓవర్లు కట్టి సిటీని స్కై సిటీగా మార్చాలని డిసైడ్ అయ్యారు. త్వరలో మెట్రో కూడా అందుబాటులోకి వస్తుంది. దాంతో 30 నుంచి 40% ట్రాఫిక్ కంట్రోల్లోకి వచ్చేద్ది. ఆ తర్వాత 2 ఏళ్లలోనే ఫ్లైఓవర్లు కూడా అందుబాటులోకి వచ్చేస్తే హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుద్ది. జూబ్లీ చెక్ పోస్టు, మైండ్ స్పేసు ఇలా అన్ని పెద్ద జంక్షన్ల దగ్గర ఈ ఫ్లైఓవర్లు వస్తాయి. ఇక రోడ్లపై వెళ్లే వాళ్ళందరూ గాల్లో తేలినట్టే ఉంటది. రింగ్ రోడ్లు, మెట్రోలు, ఫ్లైఓవర్లతో హైదరాబాదు అద్భుతమైన నగరాల లిస్టులో చేరుతుంది. ఇప్పటికే ప్రపంచంలో అందమైన నగరాల్లో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తయితే మొదటి స్థానాన్ని చేరుకుంటుందంటంలో ఎలాంటి డౌటు లేదు. కేసీఆర్ గారు, మీరు తొందరగా నరసింహ అవతారంలోకి మారి సీరియస్ గా ఈ పనులన్నీ చేయితే మీరు అనుకున్న లక్ష్యాల్ని తొందరలోనే చేరతారు. బంగారు తెలంగాణ ఇంకెంత దూరంలోనూ లేదు.